అవస్థలు ఎదుర్కొన్న అన్నదాతల్లో ఈరోజు ఆనందం వెల్లువిరుస్తా ఉంది. ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులకు 2014-19 మధ్యకాలంలో ఇచ్చిన రాయితీలు మళ్ళీ పునరుద్ధరింపబడతా ఉన్నాయి. పూర్వ వైభవం వ్యవసాయ రంగానికి వచ్చింది. మా బతుకులు బాగుపడుతున్నాయి. ప్రభుత్వం మాకు చేదోడు వాదోడుగా ఉంటా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి కష్టంలోనూ ఆయన ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు అనే భావన రైతు కుటుంబాల్లో వ్యక్తమవుతా ఉంది. ఈరోజు రాయదుర్గం రూరల్ మండలం వీరాపురం గ్రామంలో మహిళా రైతులతో మాట్లాడినప్పుడు మంగమ్మ అనే ఒక మహిళ చంద్రబాబు నాయుడు సారే ఎప్పుడూ ఉండాలా, మళ్ళీ మళ్ళీ గెలవాలని బలంగా కోరుకుంటాను సార్ అని చెప్పింది. ఇంకొక మహిళా రైతు దగ్గర పోయినప్పుడు మీరున్నారు కదా, మాకేం భయము, మాకు అన్నీ అందుతున్నాయి, ఖచ్చితంగా మాకు సహాయం అందుతుందనే నమ్మకం మాకుంది, మాకేం భయం లేదని ఒక భరోసా వాళ్ళందరికీ. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా లేకపోతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు మేలు జరుగుతుంది, రైతులు బాగుపడతారు అనేది భావన అందరిలోనూ వ్యక్తమవుతా ఉంది. ఇది ప్రజాప్రతినిధులుగా మాకెంతగానో సంతృప్తినిచ్చే అంశం. ఎందుకంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అంటారు పెద్దలు. ఈ చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో రైతు బాగుండాలని అహరహము శ్రమిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రైతులకు దగ్గరగా ఉంటా ఉన్నారు. ఈరోజు రైతన్న మీకోసం పేరుతో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్లో ఇప్పటికే రాయదుర్గం నియోజకవర్గంలో 90% పూర్తి చేయడం జరిగింది. నేను అధికారులందరికీ కూడా ఒకటే చెప్తాను, లక్ష్యాన్ని 100% పూర్తి చేయండి. రైతులకు ఎంత దగ్గరగా ఉంటే వాళ్ళంత ఆనందపడతారు. కాబట్టి మీరందరూ రైతులకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు చేరువుగా ఉండమని చెప్పడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో 2 విడతలుగా 7,000 ఒక్కొక్క రైతుకు 14,000 రూపాయలు ఇచ్చాం. దాదాపు 42,534 మంది రైతులకు 58 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రైతు ఖాతాల్లో 2 విడతల్లో జమ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్లకు ఒక ఆర్థిక భరోసా, కష్టాల్లో లేదా పంట పెట్టుబడులకు మాకు ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉందనే ఒక నమ్మకం, ఒక భరోసా రైతులకు ప్రభుత్వం ఇస్తూ ఉంది. దీన్ని 3వ విడత కూడా ఖచ్చితంగా అందరి ఖాతాల్లో చెప్పిన ప్రకారం జమ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే మళ్ళా వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించడానికి ఫామ్ మెకనైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం. అట్లాగే బిందు సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇదే గ్రామంలో వన్రప్ అనే రైతుకు 7 ఎకరాలు ఉంటే 2 లక్షల రూపాయల దాకా డ్రిప్ సబ్సిడీ రూపంలో ఆయనకు వచ్చింది డ్రిప్పు. ఆ పరికరాలన్నీ కూడా 2 రోజుల కిందటే అందుకున్నాడు ఆయన. గతంలో 5 ఎకరాలకే పరిమితమైన ఈ డ్రిప్ రాయితీని మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అనంతపురం జిల్లాకు 10 ఎకరాలకు విస్తరించాలా, ఎక్కువ మంది రైతులు ఉపయోగించుకుంటారు ఈ డ్రిప్ రాయితీనని చెప్పినప్పుడు ఆయన రెండో ఆలోచన కూడా చేయకోకుండా ఈ డ్రిప్ రాయితీని 10 ఎకరాలకు విస్తరించడం వల్ల 7 ఎకరాల రైతు వన్రప్ప ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోగలిగినాడు. ఇట్లా సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది రైతులకు ఆధునిక వ్యవసాయంలో ఒకవైపు శిక్షణ ఇప్పించడం,
అట్లాగే రెండో వైపు వాటిని అవలంబించేలా చేయడం వల్ల అధిక దిగుబడులు తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ రకంగా వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ లాభదాయకమైన వ్యవసాయం వైపు రైతులను నడిపిస్తూ ప్రకృతి సేద్యాన్ని దేశంలో ఏ రాష్ట్రము సూపర్ అంత చొరవ శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చూపిస్తూ ఉంది. ప్రకృతి సేద్యం వైపు రైతులందరినీ కూడా ఎక్కువగా భాగస్వాములు చేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.